హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఫోకస్ ఆన్ ఏపీలో ఆల్రెడీ 2 వీడియోస్ చేసాం. ఇది 3rd వీడియో. ఈ వీడియోలో మనం ఏపీకి సంబంధించి ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్ అండ్ లోకల్ బీచెస్ నేమ్స్. సో లాస్ట్ 2-3 ఎగ్జామ్స్లో మనకి బీచ్ నేమ్స్ మ్యాచ్ ది ఫాలోయింగ్స్లో కూడా ఇచ్చాడు. అలాగే సీపోర్ట్స్ కూడా అడుగుతున్నాడు. దాంట్లో భాగంగానే ఎయిర్పోర్ట్స్ కూడా నేర్చుకుందాం. ఓవరాల్గా పోర్ట్స్ అంటే ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్ అండ్ ఆల్సో బీచెస్ అన్నమాట, లోకల్వి. ఒకసారి చూద్దాం. ఎయిర్పోర్ట్స్ సంబంధించి ఏపీ సివిల్ ఏవియేషన్ పాలసీని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే 2015 సంవత్సరంలో తీసుకొచ్చారు. సో ఈ పాలసీ ద్వారా ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఈ సివిల్ ఏవియేషన్లో, టు ఇన్వాల్వ్ ప్రైవేట్ సెక్టర్ ఇంటూ సివిల్ ఏవియేషన్, తద్వారా డెవలప్మెంట్ అనేది త్వరగా అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆలోచన అనమాట. అయితే ఇక్కడ చూస్తే మనకి ఏపీ యొక్క పాసింజర్ ట్రాఫిక్ ఇండియాలో అంటే పాసింజర్స్ అంటే ఎయిర్పోర్ట్ ద్వారా ట్రావెల్ అయ్యే పాసింజర్స్ ఇండియాలో 100 అనుకుంటే ఏపీ 1.6%. సో యాజ్ పర్ కొత్త రిపోర్ట్ ప్రకారం 1.6% అనమాట. అంటే ఏపీలో మనం ఎయిర్పోర్ట్ ద్వారా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు 1.6%, ఇండియా 100 అనుకుంటే అనమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2013 యాక్ట్ ప్రకారం ఫామ్ అయింది. నేను యాక్చువల్గా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్గా ఉండేది. దాన్ని మార్చేసింది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్గా మార్చేశారు. 2013 యాక్ట్ ప్రకారం ఇది ఏర్పడింది. ఇది 100% ఓన్డ్ బై ఏపీ గవర్నమెంట్ అనమాట. ఏపీ గవర్నమెంట్ దీన్ని అంతా కూడా నిర్వర్తిస్తుంది. మరి దీని ఆధ్వర్యంలో చూస్తే మనకి 3 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్, అంటే గ్రీన్ఫీల్డ్ అంటే PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట. దీని ఆధ్వర్యంలో నిర్మించడం 3 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్. దాంట్లో భాగంగా నెంబర్ 1 భోగాపురం మనకి ఎయిర్పోర్ట్. నెంబర్ 1 ఏంటది? భోగాపురం ఎయిర్పోర్ట్ అనమాట, విజయనగరం. అదేవిధంగా దగదర్తి, నెల్లూరు, ఇది నో ఫ్రిల్స్ ఎయిర్పోర్ట్. నో ఫ్రిల్స్ అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ ఉండవు. అదేవిధంగా ఓరవకల్లు, కర్నూలు జిల్లా, నో ఫ్రిల్స్ ఎయిర్పోర్ట్. ఈ 2 కూడా నో ఫ్రిల్స్. దగదర్తి, నెల్లూరు, ఓరవకల్లు, కర్నూలు, ఇది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఇది స్టార్ట్ అయింది. సో ఈ 2 కూడా నో ఫ్రిల్స్ ఎయిర్పోర్ట్స్. భోగాపురం ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట. ఇది చికాగో ఎయిర్పోర్ట్. అంటే 2700 ఎకరాలు దీన్ని గ్యాదర్ చేశారనమాట. దీనికోసం 2700 ఎకరాస్. యు ఇమాజిన్, అంత పెద్ద ఎయిర్పోర్ట్ భోగాపురం, విజయనగరం. సో అదేవిధంగా ఈ 3 కూడా దాని ఆధ్వర్యంలో రన్ అవుతున్నాయి. ఇవే కాకుండా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. వాటిలో రాజమండ్రి ఎయిర్పోర్ట్, దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇప్పుడు రన్వే కూడా. కడప ఎయిర్పోర్టు, పుట్టపర్తి, ఇది ప్రైవేట్ లిమిటెడ్. పుట్టపర్తి ఎయిర్పోర్ట్ చూస్తే మనకి ఇది ప్రైవేట్ లిమిటెడ్ ఎయిర్పోర్ట్. సో ఇది ఫ్లయింగ్ అకాడమీ కూడా ఉంది పుట్టపర్తికి సంబంధించి. ఒక ఫ్లయింగ్ అకాడమీ కూడా మనకి దీనికి సంబంధించి ఉంది. ఓకే, సో ఇక్కడ పుట్టపర్తి ఫ్లయింగ్ అకాడమీ మనం చూస్తే పుట్టపర్తిలో ఫ్లయింగ్ అకాడమీ కూడా ఉందన్నమాట. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ చూస్తే 3 ఉన్నాయి: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి. ఈ తిరుపతి చూస్తే మనకి 2015లో 2015లో మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టేటస్ తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చింది. అక్కడ ఒక టెర్మినల్ కూడా ఎన్టీఆర్ టెర్మినల్ పేరు కూడా పెట్టారు. సో తిరుపతి అనమాట. సో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో 3 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఓకే, ఫ్రెండ్స్, మనం చూస్తే సీపోర్ట్స్. ఈ సీపోర్ట్స్ చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ లెంత్ 974 టోటల్. బట్ 15 నోటిఫైడ్ పోర్ట్స్ ఉన్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్లో. ఎన్ని ఉన్నాయి మొత్తం నోటిఫైడ్ పోర్ట్స్? 15 నోటిఫైడ్ పోర్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో చూస్తే మనకి కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఒకటి, మళ్ళీ కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ యాంకరేజ్ పోర్ట్, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్. అలాగే గంగవరం, విశాఖపట్నం, ఇది గ్రీన్ఫీల్డ్ డీప్ వాటర్ పోర్ట్. గంగవరం, విశాఖపట్నం గ్రీన్ఫీల్డ్ డీప్ వాటర్ పోర్ట్. ఇక్కడంతా గ్యాస్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎక్కువగా అనుకూలంగా ఈ గంగవరం పోర్ట్ ఉంటుంది. అదేవిధంగా కృష్ణపట్నం పోర్ట్, నెల్లూరు, ఇది బిల్ట్ ఆపరేట్ షేర్ ట్రాన్స్ఫర్ BOST, బిల్ట్ ఆపరేట్ షేర్ ట్రాన్స్ఫర్ BOST ఈ యొక్క ప్రాసెస్లో కట్టారు దీన్ని. కృష్ణపట్నం పోర్ట్, నెల్లూరు, ఇది కూడా ప్రైవేట్ పోర్టే, గ్రీన్ఫీల్డ్ పోర్టే. అలాగే రవా పోర్ట్, తూర్పుగోదావరి జిల్లా. రవా పోర్ట్ ఎక్కడ ఉంది? తూర్పుగోదావరి జిల్లా. ఆయిల్ ఫీల్డ్కి సంబంధించి వాడతారు. కైర్న్ ఎనర్జీ నేను మెయింటైన్ చేస్తుంది, ప్రైవేట్ అది. మచిలీపట్నం పోర్ట్, కృష్ణ, ఇది బూట్ అంటే బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్, బూట్ విధానంలో.
బెల్ట్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. సో కృష్ణపట్నం BOST, మచిలీపట్నం BOOT. ఈ రెండు కూడా డిఫరెంట్ అనమాట, బట్ ప్రైవేటే. PPP పార్టిసిపేషన్. భావనపాడు పోర్టు శ్రీకాకుళం, భావనపాడు. ఇది వేదాంత కంపెనీకి గ్రూప్కి ఇద్దామని చెప్పి ఒక ఆలోచన కూడా ఉంది, ప్రైవేట్కి అలా కొన్ని అగ్రిమెంట్స్ కూడా అయినాయి. సో భావనపాడు పోర్టు శ్రీకాకుళం. అదేవిధంగా రామాయపట్నం పోర్ట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కన్సిడరేషన్లో ఉంది, అండర్ ప్రాసెస్లో, ప్రకాశం జిల్లా. రామాయపట్నం పోర్టు ప్రకాశం జిల్లా. ఇక మేఘవరం పోర్టు శ్రీకాకుళం, క్యాప్టివ్ పోర్ట్ అంటారు దీన్ని. వ్యాపారం కోసం ఇంపోర్ట్స్ కోల్ అండ్ ఫ్లై యాష్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. ఆంధ్రాలో కోల్, ఫ్లై యాష్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునే పోర్ట్ ఏది అంటే మేఘవరం పోర్ట్ శ్రీకాకుళం, క్యాప్టివ్ పోర్ట్ అంటారు. నక్కపల్లి పోర్ట్ ఆల్సో క్యాప్టివ్ పోర్ట్, వ్యాపారం కోసమే. ఇది కూడా ఎక్స్పోర్ట్ అల్యూమినియం, విశాఖపట్నం జిల్లా. నక్కపల్లి పోర్ట్ విశాఖపట్నం, నర్సీపట్నం దగ్గర ఉంది. సో అల్యూమినియంని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇక్కడ కోల్, ఫ్లై యాష్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే. అదేవిధంగా నిజాంపట్నం పోర్ట్ గుంటూరు, నిజాంపట్నం పోర్ట్ గుంటూరు జిల్లాలో. అలాగే వాటరేవు పోర్ట్ ప్రకాశం జిల్లా, వాటరేవు పోర్ట్ ప్రకాశం జిల్లాలో ఉంది. అలాగే మనకి ఇవన్నీ కూడా పోర్ట్స్. ఇకపోతే మనకి కోస్టల్ లైన్ చూద్దాం. అంటే ఆంధ్రాలో ఓవరాల్గా ఆంధ్ర చూస్తే మనకి 9 జిల్లాలు కోస్తా జిల్లాలు, 4 రాయలసీమ జిల్లాలు. ఈ 9 కోస్తా జిల్లాల్లో మనం కనుక చూస్తే మనకి శ్రీకాకుళం లాంగెస్ట్ కోస్టల్ ఏరియా. ఈ శ్రీకాకుళం 193 కిలోమీటర్లు ఉంది, లాంగెస్ట్ కోస్టల్. అలాగే విశాఖపట్నం తర్వాత సెకండ్, ఇది విశాఖపట్నం తర్వాత సెకండ్ అనమాట. లీస్ట్ కోస్టల్ ఏరియా 23 కిలోమీటర్లే మనకి వెస్ట్ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. కోస్టల్ ఏరియా తక్కువ ఉన్నది పశ్చిమ గోదావరి 23 కిలోమీటర్లు. కోస్టల్ ఏరియా ఎక్కువ ఉన్నది శ్రీకాకుళం 193 కిలోమీటర్స్. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. టోటల్ 9 డిస్ట్రిక్ట్స్, మన 9 డిస్ట్రిక్ట్స్, 9లో లెంత్ చూస్తే మనకి శ్రీకాకుళం ఎక్కువ విశాఖపట్నం కంటే. సో ఆంధ్రాలో 9 జిల్లాల్లో కోస్టల్ లెంత్ ఎక్కువ ఉన్న జిల్లా ఏది అంటే శ్రీకాకుళం, తక్కువ వెస్ట్ గోదావరి. ఇండియాలో అయితే గుజరాత్, తక్కువ గోవా, చిన్న రాష్ట్రం కాబట్టి. ఓకే, అది మనకి కోస్టల్ లెంత్ సంబంధించి. అదేవిధంగా మనకి ఈ వాటర్ రేవులు అయిపోయినాయి. తర్వాత బీచ్ అంటే మనకి ఏవైతే టూరిజంకి ఉపయోగపడుతున్నాయో అవి లోకల్ నేమ్స్ కూడా అడుగుతున్నాడు. శ్రీకాకుళం నుంచి వస్తాను. శ్రీకాకుళం తీసుకుంటే కళింగపట్నం బీచ్ మనందరూ తెలుసు. అలాగే భావనపాడు బీచ్, ఇది చాలా ఇంపార్టెంట్. పోర్ట్ కూడా ఉంది భావనపాడు, చెప్పాను. కవిటి బీచ్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది తెలియదు మీకు. కవిటి బీచ్, బారువా బీచ్. సో ఇవన్నీ ఇలాంటి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. బారువా బీచ్ ఏ జిల్లాలో ఉంది? శ్రీకాకుళం. కవిటి బీచ్ ఏ జిల్లాలో ఉంది? శ్రీకాకుళం జిల్లాలో ఉంది. సో అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ విశాఖపట్నం చాలా బీచ్లు ఉంటాయి. భీమిలిపట్నం బీచ్, ఆర్కే బీచ్, రామకృష్ణ బీచ్, గంగవరం బీచ్, లాసన్స్ బే బీచ్, ఇది ఇంపార్టెంట్, ఇది మీకు తెలియదు. లాసన్స్ బే బీచ్. ఋషికొండ, ఇది తెలుసు మీకు. యారాడ, ఇది కూడా తెలుసు. డాల్ఫిన్ నోస్ బీచ్ కూడా తెలుసు. బట్ మీకు తెలియదు ఏంటంటే లాసన్స్ బే బీచ్. సో యారవాడ బీచ్, ఋషికొండ బీచ్, లాసన్స్ బే బీచ్, గంగవరం బీచ్, ఆర్కే బీచ్, భీమిలి బీచ్, ఇవన్నీ కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. అంటే ఎక్కువ ఆంధ్రాలో ఎక్కువ మనకి ఈ బీచెస్ ఉన్నవి విశాఖపట్నం అనమాట. ఓకే. అదేవిధంగా ఈస్ట్ గోదావరి, ఉప్పాడ బీచ్, అలాగే ఎన్టీఆర్ బీచ్, కాకినాడ ఎన్టీఆర్ బీచ్, సెరెనిక్విట్ బీచ్, అలాగే ఈస్ట్ గోదావరి. అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది, హోప్ ఐలాండ్, ఇక్కడ ఉంటుంది తూర్పుగోదావరి జిల్లా. హోప్ ఐలాండ్ ఇది కూడా మనకి ఈస్ట్ గోదావరిలో ఉంది. ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. హోప్ ఐలాండ్ ఎక్కడ ఉంది? ఈస్ట్ గోదావరిలో ఉంది. ఓకే, బంగాళాఖాతంలో ఉంటుంది. వెస్ట్ గోదావరి పేరుపాలెం బీచ్, వెస్ట్ గోదావరి పేరుపాలెం బీచ్. అలాగే కృష్ణా డిస్టిక్ హంసలదేవి బీచ్, మనకు తెలుసు హంసలదేవి ఐలాండ్ కూడా. మంగినపూడి బీచ్, ఇది ఇంపార్టెంట్, ఇది కూడా ఇచ్చేసింది ఆల్రెడీ ఇంతకుముందు. సో పేరుపాలెం బీచ్ వెస్ట్ గోదావరి, మంగినపూడి బీచ్ ఇది మన కృష్ణా జిల్లాలో ఉంది. ఓకే. అదేవిధంగా మీకు గుంటూరు జిల్లా సూర్యలంక బీచ్ గుంటూరు. అలాగే నిజాంపట్నం కూడా వాటర్ రేవ్, అది కూడా గుంటూరే, మీకు ఎంతమంది వచ్చింది చెప్పాను. ప్రకాశం రామాయపట్నం బీచ్, కొత్తపట్నం బీచ్, కారేడు బీచ్. రామాయపట్నం, కొత్తపట్నం, కారేడు బీచ్ ఇవన్నీ కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా నెల్లూరు కోడూరు బీచ్, కట్టేపల్లి బీచ్, మైపాడు, ఇది చాలా ఇంపార్టెంట్, మైపాడు బీచ్. అలాగే తుప్పిలిపాలెం బీచ్,
ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మైపాడు తుప్పులిపాలెం బీచ్. ఈ తుప్పులిపాలెం దగ్గరే టూరిస్ట్ సెంటర్ కూడా ఉంది, టూరిస్ట్ రీసెర్చ్ సెంటర్ కూడా. సో తుప్పులిపాలెం, మైపాడు, కట్టేపల్లి, కోడూరు ఇవన్నీ కూడా నెల్లూరులో. కృష్ణపట్నం కూడా బీచ్ ఉంది, మీకు కృష్ణపట్నం పోర్ట్ కూడా చెప్పాను కాబట్టి మళ్ళీ అవసరం లేదు. సో ఇవన్నీ కూడా నెల్లూరులో ఉన్న బీచెస్. చూడండి ఏ జిల్లాలో ఏ బీచ్ ఉంది, మ్యాచ్ ది ఫాలోయింగ్. మన లోకల్ 9 జిల్లాలు కూడా లోకల్ ఎగ్జామ్ కాబట్టి ఆల్రెడీ క్వశ్చన్స్ దీని నుంచి వచ్చే లాస్ట్ ఎగ్జామ్స్లో కూడా. సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్స్ చెప్పాను, సీ పోర్ట్స్ చెప్పాను, బీచెస్ చెప్పాను. ఈ చిన్న టాపిక్ ఇది. సో నీట్గా నోట్స్ రాసుకోండి, నీట్గా ఉంటుంది. అన్నీ కూడా ఏ బుక్స్లో కూడా ఉండే ఈ బీచెస్ కూడా కావాలంటే చూడండి. అన్ని బీచ్లు ఏదో 4-5 ఉంటాయి, కానీ మీకు అవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేవి. ఓకే ఫ్రెండ్స్, రూపాయి ఏఎస్ న్యూ బ్యాచ్ 26 ఆగస్టు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, 26 ఆగస్టు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే రూపా నెంబర్స్ కాల్ చేయొచ్చు. సో బ్యాచ్ కూడా 7 to 1 PM ఉంటుంది, ఎవ్రీడే 7 to 1. అదేవిధంగా మనం చూస్తే ఏఈకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ ఏఈకి సంబంధించి మనకి చాలామంది కొంత మిస్గైడ్ చేస్తున్నారు. ఏంటంటే ఇది FM మాత్రమే ఉంటుందని. బట్ లాస్ట్ ఎగ్జామ్ కంబైన్డ్ సివిల్ మెకానికల్ రెండింటికి కంబైన్డ్ ఎగ్జామ్ ఓన్లీ FM ఉంది, కరెక్టే. బట్ ఓన్లీ సివిల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ జరిగింది, అది మాత్రం అన్ని సబ్జెక్టులు ఇచ్చారు. ఇప్పుడు 190లో ఏ పోస్టులు ఉన్నాయి ఏంటనే క్లారిటీ లేదు మనకి. సో కాబట్టి ఓన్లీ FM నేర్చుకోవడం అనేది మనకి కొంచెం రిస్క్తో కూడుకున్నది. కాకపోతే FM ఎలాగా అన్ని సబ్జెక్టులు పెట్టిన మేజరే కాబట్టి ఓకే. బట్ ఇక్కడ అన్ని సబ్జెక్టులు ఉంటాయా ఉండవా అనేది క్లారిటీ కూడా లేదు దానికి సంబంధించి. కాబట్టి మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, దాంట్లో సివిల్ ఉన్నాయి, మెకానికల్ ఉన్నాయి, కంబైన్డ్ పెడతాడా లేదా, సిలబస్ ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. ఇంకా పూర్తిగా తెలియకుండా మనకి ఓన్లీ FM అని చెప్పి లాస్ట్ దాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్తే చాలా మోసపోతాం. కాబట్టి ఏదైనా అన్ని సబ్జెక్టులు పెట్టినా 150, FM పెట్టినా కూడా 150 మార్క్సే. కాబట్టి ఇక్కడ ప్రధానమైన పాత్ర పోషించేది జనరల్ స్టడీస్ కాబట్టి అది మనం చక్కగా మోర్ దెన్ 100 తెచ్చుకోగలిగితే మనకి పోస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్ అవుతుంది. మోర్ ఎవర్ ఇక్కడ టెక్నికల్లో పెద్ద వేరియేషన్ రాదు, ఓన్లీ వేరియేషన్ వచ్చేది జనరల్ స్టడీస్లోని. సో ఆంధ్ర పేపర్స్ అన్ని కూడా కొంచెం క్రిటికల్గానే, అంటే కొన్ని డేటాబేస్లు ఇస్తున్నాడు, కొన్ని కాన్సెప్ట్ బేస్డ్, రెండు మిక్స్ చేసి ఇస్తున్నాడు పాత పేపర్లు చూస్తే. సో నేను కూడా మీకు ఈ పాత ఏఈ పేపర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు మేము ముందుకు తీసుకొస్తాను, విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా. అదేవిధంగా ఈ రూపా ఐఏఎస్ అకాడమీ ఎప్పుడు కూడా ఇట్ మెయింటైన్స్ హై లెవెల్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అట్ లో ప్రైస్. మా ఆన్లైన్ కానీ మనకి చూస్తే ఎంత ప్రైస్ ఉందో ఆఫ్లైన్ కానీ అదేవిధంగా చాలా లో ప్రైస్ తోటి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి కొంతమంది రిజర్వేషన్ విషయంలో అంటే అటు ఏపీ కానీ తెలంగాణ కానీ, ఇప్పుడు ఏపీకి సంబంధించి ఏఈ కానీ ఏడబ్ల్యూ కానీ మనం చూస్తే ఇక్కడ సో ఏపీ వాళ్ళకి 85% లోకల్ పోస్టులు, 15% నాన్ లోకల్ పోస్ట్. అంటే దీన్ని తెలంగాణ కూడా రాసుకోవచ్చు 15%లో. అదే తెలంగాణలో మీకు చూస్తే 95% లోకల్, 5% మాత్రమే ఏపీ వాళ్ళు ఎలిజిబిలిటీ అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.